హాయ్ అండి. వరల్డ్లోనే అతిపెద్ద పామ్ జుమేరా మ్యాన్మేడ్ ఐలాండ్ని చూడడానికి ఈరోజు టాప్ వ్యూ నుంచి చూస్తే ఎలా ఉంటుందో మా అత్తయ్యకి చూపించడానికి మేము ఈరోజు ట్రామ్ ఎక్కేసి నకీల్ మాల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ నకీల్ మాల్లో ఇక్కడ టికెట్స్ తీసుకుంటే మనకి 52 ఫ్లోర్ నుంచి చూస్తే మొత్తం టాప్ వ్యూ మొత్తం పామ్ జుమేరా 360 డిగ్రీస్ మొత్తం కనిపిస్తుంది. ఈ వ్యూ చూడటానికి పెద్దవాళ్ళకైతే 110 దిరమ్స్ అంటే మన కరెన్సీలో 2530 రూపాయలు, పిల్లలకైతే 75 దిరమ్స్ అంటే 1725 రూపీస్. లెవెల్ 54 నుంచి అయితే అది మళ్ళీ వేరే ప్రైస్ అనమాట. దుబాయ్ అంటేనే అద్భుతాలకి నిలయం. పామ్ జుమేరా ఆర్టిఫిషియల్ ఐలాండ్. ఈ ఐలాండ్ ఒక పామ్ ట్రీ ఆకారంలో నిర్మించారు. భూకంపాలని, వరదలని, తుఫాన్లని తట్టుకొని నిలబడేలా సముద్రంలో కట్టడం అంటేనే వినడానికి వింతగా ఉంది కదా. దాన్ని మనం చూడాల్సిందే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు అంటే దానికి ఇంకా మాటలు లేవు. ప్రపంచంలోనే ఇలాంటి నిర్మాణాన్ని ఎవరూ చేయలేదు. ఈకి వెళ్ళాలి అంటే అక్వేరియం టన్నెల్ నుంచి వెళ్ళాలి. ఈ అక్వేరియం వచ్చేసి ఒరిజినల్ కాదు, ఇది స్క్రీన్ అనమాట. ఇది అక్కడ నుంచి ముందుకెళ్తే ఇంకా వెయిటింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ బ్యాచెస్గా పంపిస్తారు. అక్కడ ఆ వెయిటింగ్ ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్ గురించి కొన్ని ఫొటోస్ దానిపైన రాసి ఉంటాయి అన్నమాట. అవి చూసుకుంటూ ముందుకెళ్ళాలి. పామ్ జుమేరా ఎలా కట్టారు, ఎంతమంది ఉన్నారు, ఆ డీటెయిల్స్ మొత్తము ఇంకా వీడియోస్ లాగా మొత్తం స్టెప్ అన్నీ చూపిస్తారు. బాగా అబ్జర్వ్ చేస్తే Inside water depth is 20 meters, while outside of the break wall, the water depth is 30 meters. Tons of rock was used as the foundations. $120 million tons of sand was brought from the ocean to build the 17 fronds in the shape of a palm. $1,500 villas, 2,500 apartments, with over 78,000 people who live on the palm. Over 1 million tourists and residents visit the palm each year. The palm is home to 27 hotels, including the stunning Atlantis The Palm. నెక్స్ట్ మీరు ఎలా Tourist destinations such as the view at the palm. Nakil Marinas. The palm is connected to Dubai with a 300-meter bridge. This bridge transports over 100,000 cars daily. That is over 1 billion cars a year. The Palm monorail runs the length of the palm, featured with 5 stations connecting key destinations. Palm opened in 2006
with a spectacular fireworks display. فدعونا نخوض معا معركة التنمية وليكن لضحايانا الفقر والجهل والتخلف. In 1997, His Highness Sheikh Mohammed bin Rashid Al Maktoum, Vice President and Prime Minister of the UAE and ruler of Dubai, embarked on a project that would transform Dubai's coastline and give the world one of its most recognizable man-made wonders. A technological marvel, Palm Jumeirah has become a symbol of not only Dubai's rich heritage and deep connection to the sea, but a shining beacon of ambition and innovation that can be found in the Arab world. This is the incredible story of how the island that captured the world's imagination rose from the sea. Welcome to the view at the Palm. From warm, shallow waters lapping at the coastline of the Gulf to a dazzling symbol of imagination and architectural ingenuity, this is the Palm Jumeirah. The iconic island was born from a vision to create an unforgettable masterpiece that would showcase the spirit of human possibility and transform the emirate into a buzzing metropolis and a global tourist destination. His Excellency Sultan Ahmed bin ఇంకా అక్కడ నుంచి మనకి లిఫ్ట్లో బ్యాచెస్గా పంపిస్తారు, సరిపడా ఆ లిఫ్ట్కి సరిపడా. ఇంకా 52 ఫ్లోర్కి రీచ్ అయిన తర్వాత వ్యూ ఇలా ఉంటుంది. 360 డిగ్రీస్ మొత్తం చుట్టూ ఉంటుంది గ్లాస్ వ్యూ, గ్లాస్తో. ఈ టోటల్ పామ్ జుమేరా ఐలాండ్ వచ్చేసి ఏరియా వచ్చేసి 1380 ఎకర్స్ ఉంటుంది. 4000 విల్లాస్ ఉంటాయంట. మన ఇండియన్స్ సెలబ్రిటీస్ షారుఖ్ ఖాన్, ముఖేష్ అంబానీలకు కూడా ఇక్కడ విల్లాస్ ఉన్నాయి. ముఖేష్ అంబానీ విల్లా వచ్చేసి 600 crores అంట. ఇంకా ఈ ఐలాండ్ పై ఒక లగ్జరియస్ సిటీని నిర్మించింది దుబాయ్. ఈ సిటీలో విల్లాస్, మాల్స్, రెస్టారెంట్స్, లగ్జరీ హోటల్స్ నిర్మించింది. నీటి ఒత్తిడిని నుంచి కాపాడడానికి సీ అనే ఆకారంలో చుట్టూ గోడలాగా ఎంత బాగా నిర్మించిందంటే ఇదొక డిజైన్ చూడటానికైనా కంపల్సరీగా రావాలి. అంత బాగా కట్టారు ఇంజనీర్స్. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.